కోదాడు నియోజకవర్గంలో అనేక సమస్యలు, అంటే ముఖ్యంగా ఇటీవల కాలంలో మీరు ఎస్ఆర్ఎస్పి వాటర్స్ సూర్యాపేట దాకా వస్తున్నాయి, కోదాడుకు రావట్లేదు అనేటువంటిది చాలామంది కంప్లైంట్. అది అంటే దాని మీద ఏదైనా మీరు ప్రయత్నం చేశారా? చేసినండి. ప్రతిసారి నేను ఒక ఎమ్మెల్యేగా అక్కడ హరీష్ రావు గారు మినిస్టర్ దానికి డే వన్ నుంచి తనని కలవడం, కానీ హరీష్ రావు గారు కలుస్తారు, ఎవరు పోయినా కలుస్తారు, ఏ మాట ఆ మాట చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ పోయినసారి మన అసెంబ్లీ సెషన్ నడుస్తుండే, నేను అసెంబ్లీ సెషన్ కాగానే అక్కడ నీళ్లు రావట్లేదు, మరి రైతులకి ఆల్రెడీ నాట్లు వేసుకుని ఈ 10 రోజులు నీళ్లు తీసుకురాకపోతే ఆ ఉన్న పంట అక్కడిదక్కడ ఎండిపోతుంది అంటే మళ్ళీ ఎంబడే వాపసు వచ్చి అసెంబ్లీలో హరీష్ రావు గారిని, ఎందుకంటే అసెంబ్లీలోనైతేనే ఆ అసెంబ్లీ టైం అప్పుడే మాకు అందుబాటులో ఉంటారు మంత్రులు, మళ్ళీ మాట్లాడి మళ్ళీ వారు ఆ రోజు స్పందించి ఒక ఇంజనీర్ని పంపించి నేను మళ్ళీ నెక్స్ట్ డే అసెంబ్లీ సగంలో వారితో మాట్లాడి ఇడిచిపెట్టి మళ్ళీ అక్కడ పోయి చెక్ చేసుకుంటే నీళ్లు పంపించారు. అట్లా వీలైనంత వరకు నేను యాజ్ అన్ ఎమ్మెల్యే నేను ప్రయత్నిస్తున్నాను. ఎస్, కొంతట సూర్యాపేట వరకు అనేది మాకు దురదృష్టం. కోదాడికి ఇటు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు పక్కనే, ఖమ్మం పాలేరు నీళ్ళు, ఇక్కడ సూర్యాపేట. అక్కడ మంత్రులు ప్రివేల్ చేసి నేను జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా కలిసిన, అన్న మాకు ఇట్లా ఇవ్వండి, అంతా మీరు ఇటు డైవర్ట్ చేసుకుంటే అటు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కలిసినాం. ఇదే మనము కలిసి రిప్రజెంటేషన్ చేయడమే మనది, అది ఒక భాగం. సో అందరు ఇంజనీర్లతో మాట్లాడి, సరే ఇక వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది, సరే కాలువలు కొన్నేమో కాలువలకు రిపేర్స్ కాలేదు, ఎందుకంటే గతంలో మనం కాంగ్రెస్ అక్కడ లేకుండే, టీడీపీ చంద్రరావు గారు ఉండే కోదాడు ఎమ్మెల్యేగా, కాబట్టి మనం పెద్ద అఫీషియల్ ఏం చేయలేకపోయినాము. సరే ఆ రిపేర్స్ కాలువలు అంటే కూడా అవన్నీ ఇంజనీర్స్తో మాట్లాడి ఆ ప్రతిపాదనలు ఎస్టిమేట్స్ తీసుకుపోయి హరీష్ రావు గారికి ఇవ్వడము, ఇట్లాంటివి అన్నీ చేస్తున్నాం. కానీ అది అంటే ఒక సంవత్సరానికి అట్లా జరుగుతుంది, కానీ పర్మనెంట్గా వచ్చే అవకాశం లేదంటారా? లేదండి, అంటే వారు ఏం ప్రామిస్ చేశారంటే మొన్న కూడా అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ మీటింగ్ పెట్టి లాస్ట్ టేల్ ఎండ్ వరకు ఇస్తాము, రిపేర్ చేస్తున్నాము అని చెప్పారు. బట్ అది అయ్యే వరకు నమ్మకం లేదు మనకి, బికాజ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్సే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు ప్లాన్ చేసి పెట్టి ఉండేనో, వీళ్ళు మళ్ళీ అంత మోస్ట్ ప్రాజెక్ట్స్ రీడిజైనింగ్ అని, ఓవర్ ఎస్టిమేట్ అని, అంత గందరగోళం సృష్టించి రీఇంజనీరింగ్ అని, అవసరం లేని దగ్గర అవసరం ఉన్న దగ్గర. సో దట్స్ అ బిగ్గర్ గేమ్ అది. సో బట్ చిన్న చిన్న వేరెవర్ మనకు అవసరం ఉంటే వీఆర్ ట్రయింగ్ యాజ్ ఎమ్మెల్యేస్. అండ్ డెఫినెట్గా మాత్రం రైతులని నీళ్ళు వాళ్ళు పంటలు వేసుకునేది ప్రొటెక్షన్ నా బాధ్యత, నేను పూర్తిగా తీసుకుంటాను. ఇప్పుడు అంటే నియోజకవర్గానికి నిధులు అందిస్తున్నారు కదండి తెలంగాణ ప్రభుత్వం, దాంట్లో గతంలో లేదు కదా సిస్టమ్, అంటే వీళ్ళు టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పెంచారు నిధుల్ని. పెంచారు, గతంలో ఉండింది, ఎప్పటికీ ఉండింది. ఓన్లీ థింగ్ దట్ అమౌంట్ హెస్ ఇంక్రీస్డ్. ఇప్పుడు గతంలో 10 రూపాయల విలువ ఎంత ఉండే అంత ఇచ్చిండ్రు, ఇప్పుడు 10 రూపాయల విలువ ఎంత ఉందో అంత ఇస్తున్నారు. యూనో బికాజ్ ఇట్ ఈస్ గోన్ అప్, ఇన్ఫ్లేషన్ బట్టి అంటారా? అంతే కదా. అంటే సబ్స్టాన్షియల్ పెంచారు, 2 కోట్లు ఇస్తున్నారు ఇప్పుడు 3 crores ఇస్తారు. 3 crores మంచి వర్క్స్ చేయొచ్చు కదా నియోజకవర్గం. లేదండి, మా వాట్ ఈస్ 3 crores? మనకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఆల్మోస్ట్ లెట్స్ యావరేజ్ ఆఫ్ 120 విలేజెస్ ఉంటాయి. హౌ జస్ట్ డిస్ట్రిబ్యూట్ ఇట్. ఓకే, యూ కెనాట్ డూ వెరీ పాల్ట్రీ అమౌంట్ అంటారు. వెరీ పాల్ట్రీ అమౌంట్. అంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అంటే అన్ని ఊర్లలో నుంచి మీరు రిప్రజెంట్ చేస్తున్నారు, అన్ని ఊర్ల వాళ్ళు మీకు ఓటేసి గెలిపించారు, అందరికీ న్యాయం చేయాలి. కానీ ఆ వచ్చే నిధులు మనం అందరికీ చేయలేము, విడతల వారిగా మనం అది అడ్జస్ట్ చేసి కొంత ఎక్కువ సమస్యలు ఎక్కడున్నాయి, ఓపిక ఎక్కడుంది, అవసరం ఎక్కడుంది అని చూసి కొంచెం మనోళ్ళని కూర్చోబెట్టి ప్రజలతో మాట్లాడి కొంత ఇక్కడ కొంత అక్కడ, మళ్ళీ కొంతమంది కొన్ని విలేజెస్ చేస్తే వేరే విలేజెస్కి అది నిత్యం ఉంటుంది కదా. ఇబ్బంది ఉంది, ఎందుకంటే మన పాపులేషన్ కూడా ఎట్లా, ద రేట్ విత్ విచ్ పాపులేషన్ ఇస్ గ్రోయింగ్, మన నిధులు అంత రావట్లేదు కదండి. దట్ ఈస్ ఇండియా. సో అది ఆ ఇబ్బంది కూడా ఉండి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. వ్యతిరేకత ప్రజల నుంచి ఎమ్మెల్యే పట్ల నా నియోజకవర్గంలో మాత్రం రాదండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో రాదు.
ఎందుకంటే వారు రాకముందు ఆ నియోజకవర్గాలు గత 20 ఏళ్ళ నుంచి టీడీపీ పార్టీలో ఉండే, అక్కడ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం. ఉత్తమ్ గారు వచ్చినాక, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఎలాంటి అభివృద్ధి పనులు చేసినారో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి జనరేషన్స్ కొద్దీ తెలుసు. మనము యాజ్ అ సిన్సియర్ ఎమ్మెల్యే ఎట్లా మనం కాంట్రిబ్యూట్ చేసినాం అండ్ వీఆర్ చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ పని మాత్రము రైట్ ఫ్రమ్ 99 ఫస్ట్ టైం ఉత్తమ్ గారు గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం డెవలప్మెంట్ విషయంగా మనకంటే సిన్సియర్గా చేసిన వాళ్ళు లేరని కూడా చెప్పుకోవచ్చు. మనం ఉండొచ్చు, మనం కూడా చాలా సిన్సియర్గా చేస్తాం. లిఫ్ట్ సిస్టమ్, ఇరిగేషనే కానీ, రోడ్ వ్యవస్థనే కానీ, ఆల్ దీస్ ఆర్ మేజర్ థింగ్స్. అంటే ఒక వ్యక్తికి సంబంధించి కాదు, ఇది ప్రాంతానికి ఉపయోగపడేటట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు తన విజన్ అట్లా ఉండే చేసి పెట్టారు. అదే మళ్ళీ హుజూర్నగర్ వెళ్ళే అక్కడ అట్లాగే చేశారు. ఇన్ఫ్యాక్ట్ పోయినసారి మన ప్రభుత్వం ఉండే, ఉత్తమ్ గారు టువర్డ్స్ ది ఎండ్ మినిస్టర్ గారు ఉండే కాబట్టి యూ విల్ బీ సర్ప్రైజ్డ్ విక్రమ్ గారు, 3600 crores వర్త్ ఒక్క టర్మ్లో. ఒక మినిస్టరు లాస్ట్కు ఉన్నారు, అంటే 2 years ఉన్నాం కదా యాజ్ అన్ ఎమ్మెల్యే. అప్పుడు మన ప్రభుత్వం ఉండగా ఎక్కడ లేని నిధులు తీసుకొచ్చి అక్కడ పెట్టాం. ఇప్పుడు హుజూర్నగర్లో ఎంత బాగుందో, మీరు పోతే మీరు ఐ రిక్వెస్ట్ యూ టు కమ్ వన్స్ అండ్ చూడండి. ఓకే, అయితే మీరు వ్యతిరేక ప్రజలతోనైతే ఉండదు. ఎస్, టెంపరీ అయితే లేదమ్మా అదైతే ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా యాజ్ అన్ ఎమ్మెల్యే, యాజ్ అ ప్రజాప్రతినిధి మీద హుజూర్నగర్ నియోజకవర్గం, కోదాడు ఇస్ ఒక పొలిటికల్ ఇది కాదు మాకు, అది లైక్ అ ఫ్యామిలీ మాకు, ఒక బాండ్ అంటే. సో అంటే మీ లిమిటేషన్స్ని అర్థం చేసుకుంటారు, అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి చేసుకుంటారండి అనేటువంటిది మీ మీ అభిప్రాయం. అభిప్రాయం కాదు, అది నా నమ్మకం, నేను చూస్తున్నాను కూడా. ఓకే, మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.